పెద్దపల్లిలో ఎంతోమంది మాదిగా టిక్కెట్ కోసం రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కేంద్ర అధిష్టానం దగ్గర వాళ్ళకు టిక్కెట్ రాలే. అప్పటికి పార్టీ మారి వచ్చిన వ్యక్తికి మాత్రం టిక్కెట్ వచ్చేసింది. సిట్టింగ్ అభ్యర్థికి మాత్రం మాకు టిక్కెట్ ఇవ్వలే. వరంగల్లో సిట్టింగ్ అభ్యర్థి ఎంపీగా సిట్టింగ్ అభ్యర్థి కాంగ్రెస్ చేరితే రాలే. అంతకుముందు ఓడిపోయిన ఇందిరకు రాలే, మరెవరికి రాలే. మూడోది నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వేషన్ 180% మంది మాదిగలు ఉన్న నియోజకవర్గం. అక్కడ నిరంతరం రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరిగే మాల సామాజిక వర్గం సంబంధించిన మల్లు రవికి మాత్రమే టికెట్ ఇప్పించాడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో గతంలో కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంత మాకు మేలు జరిగింది రాజకీయంగా, అది సాక్ష్యం. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మాది ఉన్నవి లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు ఊహ తెలిసిన కాడ నుంచి తెలంగాణ మొన్నటి వరకు కూడా 1, 2, 3 లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్నది. ఒకటున్న రోజన్న ఉన్నది మాకు నందెల్లే గారు, 2 ఉన్న చోటు ఉన్నది సుగుణ కుమార్ నుంచి మొదలుకుంటే మాకు జగన్నాథం గారు, నందెల్లే గారు కూడా ఏదో ఒక పేరుతో. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పుణ్యం ఎట్లా కట్టుకున్నాడంటే, ఈరోజు దక్షిణాదిలోనే అత్యధిక జనసంఖ్య గల మాదిగలు ఎక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 100% పైగా ఉండబడే రాష్ట్రం. 17 పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల్లో మొదటిసారి తెలంగాణ నుంచి మాకు లోక్సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఎవరి పుణ్యం? ఎవరు మాకు ఈ ద్రోహం చేసినట్టు? ఎవరి పుణ్యం? ఎవరు మాకు ద్రోహం చేసినట్టు? 75 నుంచి 80% ఉండబడే తెలంగాణలో ఉండబడే మాదిగలకు 3 ఎస్సీ నియోజకవర్గాలు లోక్సభలో ఒక్కటి కూడా కేటాయించలేదు. అప్పటికే పార్టీ మారొచ్చిన మా మాల సోదరుడికి బిడ్డకు కొడుకు ఇచ్చారు. అప్పటికే వాళ్ళ ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బెల్లంపల్లి అండ్ చెన్నూరు నుంచి 2 ఉన్నారు ఆ కుటుంబంలో. ఆ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ కొడుక్కే పెద్దపల్లి ఇచ్చారు. ఆడ మాదిగలు ఎంతోమంది ఎదురు చూశారు, ఇవ్వలే. ఇప్పియడంలో ఆయన పాత్ర ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరితే దయాకర్కు మాదిగ బిడ్డకు రాలే. కానీ అప్పటికే ఉండబడే ఇంకొక అమ్మాయికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. కడియం శ్రీహరి కూతురికి ఇచ్చేశారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వలే. ఓడిపోయిన మా ఇంద్రకి ఇవ్వలే. మాయలకు ఇవ్వదలుచుకుంటే గన్పూర్లో కడియం శ్రీహరి మీద ఓడిపోయిన ఇంద్ర ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా ఇవ్వదలుచుకుంటే పసునూరు దయాకర్ ఉన్నాడు, ఇవ్వలే. ఇక 180% ఉండబడే నాగర్ కర్నూల్లో సంపత్ నుంచి మొదలుకుంటే ఎంతోమంది ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు చొరవతోటే నిత్యం ఆయన చుట్టూ తిరిగే మల్లు రవికి మాత్రం ఇప్పించాడు. దీన్ని బట్టి కాంగ్రెస్ అంటేనే సహజంగా మాలలతో పోల్చుకుంటే మాదిగల్ని చిన్న చూపు చూసే పార్టీ ఉన్నది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత రాజశేఖర్ గారి చొరవ ఇంకోటి చొరవ వల్ల కొంత మాదిగలకు రాజకీయంగా కొంత ప్రాతినిధ్యం పెరిగిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి అసలు మాదిగలకే ప్రాతినిధ్యం లోక్సభలో లేని రోజు వచ్చింది. ఇది మాకు అవమానం కాదా?
దక్షిణాదిలోనే అత్యధిక జనసంఖ్య గల మాదిగలు ఉన్న రాష్ట్రం తెలంగాణ కదా, 100% ఉన్న కులం కదా, 17 నియోజకవర్గాలు లోక్సభలు ఉంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడం అనేది మాకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కదా. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదా? వివేక్ కొడుకు ఇప్పియడంలో మీ పాత్ర లేదా? కడియంసారి కూతురుకి ఇప్పియడంలో మీ పాత్ర లేదా? మల్లురావుకి ఇప్పియడంలో మీ పాత్ర లేదా? 3 మాదిగలకు ఒక్కటి కూడా ఇవ్వకపోతే మాదిగలకు ద్రోహం చేసిందని చెప్పి నువ్వు అనుకోలేదా? అవును, మా వల్ల మీరు అందలం ఎక్కిండ్రు, కానీ మీ వల్ల మేము అనగదొక్కబడుతున్నాం రాజకీయంగా. మా వల్ల మీరు అందరాలు ఎక్కిండ్రు, మీ నోటి నుండి వచ్చిన సాక్ష్యం, కానీ మీ వల్ల మేము అధోగతి పాలైన రాజకీయంగా తెలంగాణలో విషయం స్పష్టం చేస్తున్నాం కాదని చెప్పమనండి. రెండోది, సోదరులారా, తెలంగాణ నుంచి చట్టసభలకు వెళ్ళాలంటే అటు లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ శాసనసభ, శాసన మండలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శాసన మండలికి సంబంధించిన శాసన మండలి అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికలు జరిగినాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఒక 6గురిని నామినేట్ చేస్తే, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక 6గురిని నామినేట్ చేస్తే, అందులో మా దళితుల్లో మా మాల సోదరుడు మా అద్దంకి దయాకర్ వచ్చాడు. నేనేం దాన్ని కాదనా, ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నది. కేసీఆర్ గవర్నమెంట్ మీద రాజకీయంగా పోరాటం చేసిన చరిత్ర ఉన్నది. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించడం అనే చరిత్ర ఉన్నది. మా సోదరుడు నేను కాదన్నా. కానీ ఎస్సీలో మా మాల సోదరుడికి ఇచ్చారు, ఎస్టీ మా సోదరులకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శాసన మండలికి 5-6గురిని నామినేట్ చేస్తే గెలిపించుకోవడానికి అవకాశం ఉన్న కాడ ఒక్క మాదిగ కూడా అవకాశం ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ నుంచి లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేని మొదటిసారి, అట్లనే శాసన మండలిలో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం లేని ఈసారి. ఇప్పుడు శాసన మండలిలో 40-46 ఉన్నారనుకుంటే ఒక్కరు కూడా మాదిగలు లేరు. అన్ని వర్గాలు ఉన్నాయి. దళితుల్లో మా మాల సోదరులు ఉన్నారు, మా గిరిజనులు ఉన్నారు, మా బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, ఓసీలు ఉన్నారు. కానీ తెలంగాణ శాసన మండలిలో మాత్రం మాదిగలకు ప్రాతినిధ్యం లేదు. ఈయన ఎన్నుకునేటప్పుడు కనీసం మాదిగల గురించి ఆలోచించలే. ఈయన ఎన్నుకునేటప్పుడు మాదిగల గురించి ఆలోచించలే. ఆయనను అందరాలు ఎక్కించడానికి మాత్రం మాదిగల సహకారం తీసుకున్నాడు. కానీ మాకు చేతనివ్వడానికి మాత్రం ఆయనకు మనసు రాలేదు. మమ్మల్ని అనగదొక్కడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా మా రాజకీయ వెనుకబాటుతనాన్ని నెట్టేసినట్టుగా కనిపిస్తున్నది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ రాజ్యసభలకు 4గురిని ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రాజ్యసభ ఎన్నుకున్నారు. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు లోక్సభలో ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు లోక్సభలో ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ నందెల్లయ్య గారికి రాజ్యసభ ఇస్తే టీడీపీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్న ఆకారపు సుదర్శన్కు రాజ్యసభ పంపారు. అంటే ఏకకాలంలో లోక్సభలోనూ ఏకకాలంలో రాజ్యసభలోనూ మాదిగలు ఉన్నారు. కానీ వాళ్ళ నేను తెలంగాణ గురించే మాట్లాడుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచే మాట్లాడుతున్నాను నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచే మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ ప్రాంతం నుంచే లోక్సభలోకి వెళ్ళారు, తెలంగాణ ప్రాంతం నుంచే రాజ్యసభలోకి వెళ్ళారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభలో ఒక్కరు లేరు. ఆ పుణ్యం రేవంత్ రెడ్డి గారు కట్టుకున్నాడు. కానీ ఇవాళ రాజ్యసభలో కూడా ఒక్కరు లేరు. రాజ్యసభకు ఏ కులానన్నా ముందు పంపాలనుకుంటే, ఏ కులం నుంచి ఎదిగిన నాయకులన్నా పంపాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉన్న వాస్తవాలకు ఆయన గుర్తుపెట్టుకున్న మాదిగల నుంచే ముందు పంపాల. మాదిగల నుంచే పంపాల.
ఎందుకంటే ఎస్టీలో మా లంబడ, మా ఆదివాసి బిడ్డలు లోక్సభలో ఉన్నారు. ఎస్సీలో మా మాల ఇంకా ఉపకులానికి సంబంధించిన వాళ్ళు లోక్సభలో ఉన్నారు. మా బీసీలు, మైనార్టీలు లోక్సభలో ఉన్నారు. ఓసీలు లోక్సభలో ఉన్నారు. కానీ లోక్సభకు లేనిదే మాదిగలు. లోక్సభలో ప్రాతినిధ్యమే లేనప్పుడు రాజ్యసభ అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి? శాసన మండలి ఎన్నికలు జరిగినాయి, 6కి 6 మాకు ఒక్కటి ఇవ్వలే. రాజ్యసభకు 4 తీసుకుంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4 తీసుకుంటే ఆ 4లో ఒక్కటి మాదిగకు అవకాశం రాలేదు. ఇప్పుడు చూడండి, అంతకుముందు 2, ఇప్పుడు 2. ఈ రెండిట్లో మేము అడిగింది ఒకటే. అది మా సాంబయ్యకు వస్తుందా, రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తే, లేదా మా సంపత్కి వస్తుందా, కాంగ్రెస్కు సేవ చేస్తున్న వ్యక్తే, ఓడిపోయిన వ్యక్తే, లేదా కాంగ్రెస్ పార్టీలో ఇంకా మరే సీనియర్ నాయకుడికి వస్తుందా? మేము మాదిగల కోసం కోరుకున్నాం. కానీ ఎవరికి ఇచ్చిండ్రు? ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి ఎవరైతే అభిషేక్ సింగ్ గారు వచ్చారో అది అధిష్టానం కోట కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పి చేయించుకునే కోట ఉన్నది కదా. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే అధిష్టానం నో అనేయడానికి అవకాశం లేదు కదా. ఇది అందరు తెలిసిన విషయమే కదా. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే నో అనడానికి అవకాశం లేదు కదా. మరి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకున్నదే సాంబయ్య కదా, దొమ్మాటి సాంబయ్య కదా. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిండు కదా. నిన్ను నమ్ముకొని పోటీ చేసి ఓడిపోయిండు కదా. నిన్నే నమ్ముకొని ఇప్పటికీ ఉన్నాడు కదా. ఆయనకి ఇప్పించవచ్చు కదా. ఓ సీనియర్ నాయకుడు మా సంపతో ఇంకొకరికొని ఇప్పించవచ్చు కదా. కానీ పత్రికలు ఏం రాసినాయి? తన స్నేహితుడికి రేవంత్ రెడ్డి గారు ఇప్పించుకున్నానని వచ్చేసినాయి. నీకు స్నేహితుడు కావచ్చు, నీ కులం కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ కులం కావచ్చు, రెడ్డి కావచ్చు, నీ స్నేహితుడైనా నీ కులం. కానీ నిన్ను నమ్ముకున్నది మాదిగ బిడ్డలు, వాళ్ళకు అవకాశం ఇవ్వలే. నిన్ను నమ్ముకున్నది మాదిగ బిడ్డలు, వాళ్ళకు అవకాశం ఇవ్వలే. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాజ్యసభలో రెడ్లు లేరా? ఏ పార్టీ నుండి వచ్చిన రాజ్యసభలో అయితే ఇప్పుడు ఉన్నారు కదా తెలంగాణ నుంచి. లోక్సభలో కాంగ్రెస్ నుంచి రెడ్లు లేరా? లోక్సభలో కాంగ్రెస్ నుంచి రెడ్లు లేరా? నల్గొండ, భువనగిరి, ఖమ్మం డైరెక్ట్ కాంగ్రెస్ రెడ్లే. ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం గెలిచారు. ఇతర సామాజిక వర్గం, ఇతర పార్టీల నుంచి కూడా గెలిచారు. అంటే రెడ్లు ఇతర కులాలతో పోల్చుకుంటే ఎక్కువ మంది లోక్సభలో ఉన్నారు, ఇతర కులాలతో పోల్చుకుంటే రాజ్యసభలో కూడా ఉన్నారు. కానీ లోక్సభలో లేనిది మాదిగలు, రాజ్యసభలో లేనిది మాదిగలు. లోక్సభలో లేనిది మాదిగలు, రాజ్యసభలో లేనిది మాదిగలు, శాసన మండలిలో లేనిది మాదిగలు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జరిగిన నష్టం మాకు రాజకీయంగా. నేను ముందే చెప్పాను, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద వైరంతో ఉండేటువంటి కాదు అని. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మాకు మంచి చేసినప్పుడు పలానోళ్ళు మంచి చేసిందని చెప్తాం కదా. ఇప్పుడు రాజశేఖర్ గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలా? రాజశేఖర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలా? రాజశేఖర్ గారు స్వర్గీయ చనిపోయాడు, ఆయనను గుర్తు చేసుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, గుర్తు చేసుకున్నాం కదా. అంటే మంచి చేస్తే మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం, మా మనసులో వాళ్ళ గౌరవం ఉంటుంది. కానీ లోక్సభలో ప్రాతినిధ్యం లేని ఒక మాదిగలకు, శాసన మండలిలో ప్రాతినిధ్యం లేని మాదిగలకు రాజ్యసభ అవకాశాలు వచ్చినప్పుడు కూడా మాదిగలకు మొండి చేయి చూపడం అంటే రేవంత్ రెడ్డి గారు తన స్నేహితుడికి ఇప్పించడాన్ని ఎట్లా చూడాలి? తన కులానికి ఇప్పించుకున్నట్టే కదా. తన కులం వాళ్ళు లోక్సభలో రాజ్యసభలో ఉన్నారు కదా. అంటే నిన్ను నమ్ముకున్న సాంబయ్య లాంటి ఒక మాదిగ బిడ్డకు నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఒక అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా సంపత్కు లేదా కాంగ్రెస్ నమ్ముకున్న మాదిగ బిడ్డలకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. ఇది నేను ముందు చెప్పదలుచుకున్నది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో రాజకీయంగా మేము అనగదొక్కబడ్డాం. బహుశా శాసన మండలిలో మాకు స్థానం లేకుండా చేసిండు, 5-6 ఎన్నుకొని కూడా ఒకటి ఇవ్వక. లోక్సభలో మాకు స్థానాలు లేకుండా చేసిండు, 3 లోక్సభ స్థానాలు మాకు ఒక్కటి ఇవ్వక ఎస్సీ రిజర్వేషన్. రాజ్యసభ 4 రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకటి కూడా ఇవ్వకుండా చూస్తుంటే బహుశా మిగిలింది శాసనసభ. భవిష్యత్ రోజుల్లో రేవంత్ రెడ్డి గారి శాసనసభలో కూడా మా సంఖ్య తగ్గిస్తాడేమో, లేదా మాకు ఉన్నది కూడా లేకుండా చేస్తాడేమో ఈ భవిష్యత్తులో. మాకు అట్లాంటి అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఆయన పరిపాలన విశ్లేషణ చేస్తున్నా నేను. నంబర్ 1, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన మాకు ఎక్కువ ద్రోహం చేస్తున్నది, నష్టం తెస్తున్నది. ఇది క్లియర్ కట్. రెండో విషయం, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కూడా మాట మీద నిలబడలేదు. అదే సమయంలో మాకు రావాల్సిన వాట కూడా ఇవ్వలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో నేను 2 చెప్పదలుచుకున్నా. ఆయన మాట మీద నిలబడలేదు, మా న్యాయమైన వాట మాకు ఇవ్వలేదు. మాట మీద నిలబడలేదు అనడానికి సాక్ష్యం చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను నేను. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎక్కడ వర్గీకరణ జరుగుతున్నది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు అనుకూలంగా రావడం వల్ల మాత్రమే. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అప్పటి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడి గారు ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ వల్లనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో ముందుకు సాగింది. ఆ జడ్జిమెంటే మాకు అనుకూలంగా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తాయనే నమ్మకం మాకు లేదు, చేసే అవకాశం కూడా లేదు. నంబర్ 1. కాబట్టి ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో ఇవాళ కొంత అమలు జరుగుతున్నదంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల. ఆ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చి ఆయన హామీ ఇవ్వడం వల్ల హామీని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వర్గీకరణ ఆవశ్యకత మీద అఫిడవిట్ ఇవ్వడం వల్ల 2004లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వర్గీకరణ మీద విచారణ జరుగుతున్నప్పుడు అఫిడవిట్ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వలేదు. అందువల్ల 2004లో మాకు నష్టం జరిగింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నవంబర్ 11, 2023లో పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత వర్గీకరణ విషయంలో ఆయన కమిట్మెంట్ బహిరంగంగా ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేసింది. 2004లో మేము ఓడిపోవడానికి కారణం ఆనాటి యూపీఏ గవర్నమెంటు, కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఉండబడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వకపోవడం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఇవ్వడం వర్గీకరణకు అనుకూలంగా. కాబట్టి ఆ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక తెలంగాణలో వర్గీకరణ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది, హర్యానాలో జరిగింది, పంజాబ్, తమిళనాడులో కూడా వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఇకపోతే ఆయన వర్గీకరణ చేస్తామన్న ప్రక్రియ మీద శాసనసభలో ప్రకటన చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన కూడా ఇవాటి నుంచి వైరల్ అవుతుంది. ఏం చెప్పాడంటే గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గతంలో డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినా ఇంకా నియామక పత్రాలు కనుక ఇవ్వకపోతే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి నిండు శాసనసభలో చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే స్వార్థపరులైన కొంతమంది మా మాల సోదరులు తీసుకొచ్చిన ఒత్తిడికి, సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన బుట్టదాఖలు చేశాడు. శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన బుట్టదాఖలు చేశాడు. గ్రూప్ 1కు వర్తింపజేయలే, గ్రూప్ 2కు వర్తింపజేయలే, గ్రూప్ 3కి వర్తింపజేయలే,
చాలా డిపార్ట్మెంట్లో నియామక పత్రాలు ఇవ్వని ఆ సమయంలో కూడా వర్గీకరణ వర్తింపజేయలే. వేలాది టీచర్ పోస్టులకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. కానీ ఆ దానికి కూడా వర్గీకరణ ప్రక్రియ అమలు చేయలే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఎస్సీ వర్గీకరణ చేసే నోటిఫికేషన్ ఇస్తాను అని అన్నాడు. దేనికైనా ఎస్సీ వర్గీకరణ జరిగినాకనే డిఎస్సి నోటిఫికేషన్, అన్నిటికీ నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ఆయన మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేసినాకనే డిఎస్సితో పాటు చాలా నోటిఫికేషన్లు ఇచ్చేశాడు. కాబట్టి అక్కడ మాదిగ బిడ్డలకు మేలు జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఆయనేమో వర్గీకరణ చేసినాకనే డిఎస్సితో పాటు అన్ని డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ఆయన వర్గీకరణ చేసి ఇచ్చేశాడు. కానీ ఇక్కడ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని శాసనసభలు చెప్పిండు. కానీ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే అన్ని భర్తీ చేసి 175% ఉద్యోగాలు రావాల్సిన మా బిడ్డల పొట్టగొట్టి వర్గీకరణ లేని కాలంలో 15% ఉన్న కాడ మాకు 2-3 ఉద్యోగాలు కూడా రాకుండా పోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మించడానికి అసెంబ్లీలో మాట్లాడిండు, కానీ మాకు నమ్మక ద్రోహం చేసిండు. ఆయన నోటిఫికేషన్కి ఇస్తానికి కూడా వర్గీకరణ ప్రక్రియ చేయలేకపోయాడు. నంబర్ 1. నేను వివిధ కోణాల్లో చెప్తున్నా, నేను రాజకీయ కోణంలో చెప్పాను కాదని చెప్పమనా అండి. ఇప్పుడు నేను రిజర్వేషన్ వర్గీకరణ కోణంలో చెప్తున్నాను. ముందు అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా మాలలు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి, స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి గత నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండానే అన్ని భర్తీ చేసుకుంటూ పోయాడు. మా పొట్టగొట్టిండు, మా బిడ్డల భవిష్యత్తుకు నష్టం తీసుకొచ్చాడు. రెండోది, మా పర్సెంటేజ్ మాకు ఇవ్వడంలో కూడా ద్రోహం చేసిండు. ఇది షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదిక. రేవంత్ రెడ్డి గారు సర్కారే షమీమ్ అఖ్తర్ కమిషన్ నియమించింది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నియమించింది. ఇందులో 59 కులాలు ఉంటాయి. 59 కులాల్లో వర్గీకరణ జరగాలని యుద్ధం చేసింది ప్రధానంగా మాదిగలు అందరి కోసం. కానీ వర్గీకరణ అడ్డు తగిలింది మాత్రం మాలలు, అందరికీ తెలుసు. అంటే ప్రత్యక్షంగా ఈ తెలుగు నేల మీద వర్గీకరణ కోరుకున్నది మాదిగలైనరు. డైరెక్ట్గా యుద్ధంలో వర్గీకరణకు అడ్డు తగిలింది కూడా మాలలైనరు. ఇప్పుడు నేను 59 కులాల్లో మిగతా 57 కులాల గురించి మాట్లాడతలేను. ఇక్కడ యుద్ధం చేసి సాధించుకున్నది ఒక కులం, సాధించి పెట్టింది ఒక కులం, వర్గీకరణ అడ్డుకున్నది ఒక కులం. మేము మాదిగల కోసం సాధించాలి, అందరి కోసం సాధించాం. కానీ మాలలు మాత్రం అందరికీ దక్కాల్సిన అవకాశాలు అడ్డుకొని ప్రయత్నం చేశారు. అందుకు సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ కోణంలో రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడి తలొగ్గి మా పర్సెంటేజ్ ఎట్లా తగ్గించిండో మీకు ఎగ్జాంపుల్ చేస్తున్నాను. ఇది సామాన్యులకు అర్థమయ్యే భాష, ఇది సామాన్యులకు అర్థమయ్యే లెక్క. ఇది సామాన్యులకు అర్థమయ్యే భాష, ఈ సామాన్యులకు అర్థమయ్యే లెక్క. 59 కులాలకు ఏ కులం క్రమ సంఖ్య ఏందో కూడా ఇందులో ఉంటుంది. 59 కులాలకు క్రమ సంఖ్య ఉంటుంది. మాది 31 క్రమ సంఖ్య. మాదిగా డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్, మాదిగానే సింగిల్ క్యాస్ట్ 31 క్రమ సంఖ్య. మా జనాభా 2011 కమిషన్ చూపించింది కాబట్టి 32,33,642. రమారమి 33 లక్షలు. రమారమి 33 లక్షలు. అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 33 లక్షలు. ఓకే. మాలల క్రమ సంఖ్య 59 కులాల క్రమ సంఖ్య 34 సంఖ్య. కానీ 34లో 2 కులాల జనాభా వేస్తారు, ఒక సింగిల్ క్యాస్ట్ చేయలే. 34 క్రమ సంఖ్యలో 2 కులాల జనాభా వేస్తారు. ఆ 2 కులాల జనాభాలో మాల మరియు మాల అయ్యవారు. మీరు గమనించండి, మాలలు వేరు, మాల అయ్యవారు కూడా వేరు. మాలలు వేరు, మాల అయ్యవారు కూడా వేరు. ఆయన ఆ క్రమ సంఖ్యలో 2 కులాలు వస్తాయి. ఆ 2 కులాల మొత్తం జనాభా 15,27,000. ఇప్పుడు చెప్పండి,
15 లక్షలకు 5% వాళ్ళు కేటాయించింది అనుకుందాం. 15 లక్షల మాలలున్నకి 5% కేటాయించిండ్రు అనుకుందాం. మరి 15 లక్షల మాలలకు 5% కేటాయిస్తే 30 లక్షల మంది మాదిగలకు 10% రావాలి కదా. 15 ఇంటూ 2 వేసుకుంటే 30 లక్షలు కదా. 15కు 5% వచ్చినప్పుడు 30 లక్షలకు 10% రావాలి కదా. మరి 33 లక్షల దాకా ఉన్నారు కదా, 11% రావాలి కదా. మేము కోరుకున్నది అదే కదా. నేను మిగతా కులాల గురించి మాట్లాడతలేను, వాళ్ళ హక్కులకు అడ్డుపడతలేను. ప్రత్యక్షంగా వర్గీకరణ యుద్ధం చేసింది, సాధన కోసం యుద్ధం చేసింది మాదిగలు. వాళ్ళ జనాభా 33 లక్షల దాకా వచ్చింది. ప్రత్యక్షంగా వర్గీకరణకు అడ్డు తగులుంది మాలలు, వాళ్ళ జనాభా 15 లక్షలు ఉన్నది. ఇది సామాన్య ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. 15 లక్షల మంది మాలలకు 5% రిజర్వేషన్లు కేటాయిస్తే 33 లక్షల మంది మాదిగలకు 15 లక్షల మంది మాలలకు 5% కేటాయిస్తే 33 లక్షల మాదిగలకు 11% రావడం మేము కోరుకోవడం న్యాయం కదా. మరి ఎందుకు 9%కు వచ్చింది? కనీసం 10% కూడా ఎందుకు లేకుండా పోయింది? 10% ఎందుకు లేకుండా పోయింది? 9% ఎందుకు పరిమితం చేసినావు? అంటే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి మాట తప్పావు. మీ కమిషన్ నివేదిక పరంగా 15 లక్షలకు 5 ఇచ్చి 33 లక్షలకు 11 రావాల్సింది. కనీసం 10కి తగ్గకుండా రావాల్సింది. మాకు 9 ఇచ్చావు. ఒక 1% కోల్పోతే 100 డాక్టర్ సీట్లు కోల్పోతాం ప్రతి సంవత్సరం. 100 డాక్టర్ సీట్లు కోల్పోతాం. ఇంజనీర్ సీట్లు, ప్రాథమికంగా రెసిడెన్షియల్ సీట్లు, చదువుకునే అవకాశాలు 100,000 కోల్పోతాం ప్రతి సంవత్సరం. ఉద్యోగ అవకాశాలు 100 కోల్పోతాం ప్రతి సంవత్సరం. అంటే మాలల ఒత్తిడికి తలొగ్గి, మల్లికార్జున్ ఒత్తిడికి తలొగ్గి మాకు వర్గీకరణ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేదు. నువ్వు మాట తప్పావు. మా పర్సెంటేజ్ మాకు రాకుండా చేశావు, ద్రోహం చేశావు. మా పర్సెంటేజ్ మాకు రాకుండా చేసిండు అని సాక్ష్యం. మళ్ళీ చెప్తున్నాం పాత్రికేయ మిత్రులారా, నేను లెక్కలు చెప్తున్నది ఆధారాలు. ఇది కమిషన్ నివేదిక లెక్కలు. మీరే చెప్పండి పాత్రికేయ మిత్రులు, సమాజం చెప్పండి. 15 లక్షలకు 5 వస్తే 30 లక్షలకు 10 రావాలి, 33 లక్షలకు 11 రావాలి. 11 కాదు 10 రావాలి. కానీ 10 పోయి 1 తగ్గింది అంటే ఎవరు తగ్గించే ప్రయత్నం చేశారు? రేవంత్ రెడ్డి గారు. ఎవరి కోసం మాది తగ్గించారు? మాలలో ఒత్తిడి తొలగావు. అంటే నీ ఎదుగుదల మాదిగల మీద ఆధారపడి ఉన్నది, కానీ నువ్వు అనగదొక్కుతున్నది కూడా మాదిగలని అయిపోయింది. నీ ఎదుగుదల మాదిగల మీద ఆధారపడి ఉన్నది, నువ్వు అనగదొక్కుతున్నది కూడా మాదిగలని అయిపోయింది. ఇది సాక్ష్యం కదా, ఇది సాక్ష్యం కదా. నేను యాంగిల్స్ చెప్తున్నా, నేను యాంగిల్స్ చెప్తున్నా. నేను ఏ కోణం చూసినా కూడా మాకు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నాను. నేను మమ్మల్ని భ్రమలు పెట్టడానికి మాట్లాడతారేమో కానీ మా వాట మాకు ఇవ్వడానికి ఆయనకు మనసొప్పలేదు అనడానికి, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా మోసం చేసినడానికి ఇది సాక్ష్యం కనిపిస్తుంది. ఇక పోతే ఇంకొక ప్రధాన విషయం, మీ అందరు తెలుసు కోదాడలో దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ను అక్రమ నిర్బంధం చేసి ఆయన లాకప్ డెత్కు కారకులైన పోలీసు వ్యవస్థ. రేపటికి 110 రోజులు కర్లా రాజేష్ లాకప్ డెత్ జరిగి రేపటికి 110 రోజులు. నవంబర్ 16న లాకప్ డెత్ గురై చనిపోయిండు. అందుకు పోలీసులే కారణం అని చెప్పి ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నది. నవంబర్ 16న లాకప్ డెత్ గురై చనిపోయిండు గాంధీ ఆసుపత్రి. ఇక్కడికి వచ్చి పోలీసులే కారణం అని చెప్తున్నాం. అందులో ప్రధానంగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, ఆ తర్వాత సిఐ, ఆ తర్వాత మిగతా వాళ్ళని చెప్తున్నాం. కానీ
హోంశాఖను చూస్తున్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. హోంశాఖ ఆయన పరిధిలో ఉన్నది. హోంశాఖ ఆయన పరిధిలో ఉన్నది. మేము లాకప్లో చిత్రహింసలు పెట్టలేదు అని పోలీసులు ఎవరు మాట్లాడతలేరు బహిరంగంగా. మేము అక్రమ నిర్బంధం చేయలేదని పోలీసులు ఎవరు మాట్లాడతలేరు. చిలుకూరు ఎస్ఐ నుంచి మొదలుకుంటే డీజీపీ వరకు ఏ ఒక్కరు కూడా మేము అక్రమ నిర్బంధం చేయలేదు, మేము లాకప్లో ఆయన చిత్రహింసలు పెట్టలేదని ఎవరు మాట్లాడతలేరు. కేవలం సురేష్ రెడ్డిని కాపాడడం కోసం మొత్తం పోలీస్ వ్యవస్థ పరువు తీసుకుంటుండ్రు వాళ్ళు. ఆ పోలీసు వ్యవస్థకు నాయకత్వం వహించేది ఇప్పుడు హోంశాఖ చూసుకునేది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి సస్పెండ్ కాడు, స్టేషన్కు బాధ్యుడు, ఎస్హెచ్ఓ స్టేషన్కు బాధ్యుడు. కానీ సిఐ బీసీని మాత్రం సస్పెండ్ చేస్తారు. నేను లాకప్ డెత్కు సంబంధించిన విషయంలో స్పందించే కాడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే కేసీఆర్ నయం. నాకు చాలా విషయాల్లో కేసీఆర్తో వైరం కొనసాగింది. ఆయన నన్ను 2 సార్లు జైల్లో పెట్టిండు. నేను ఏ అంశానికి ఆ అంశం చూస్తా తప్ప వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఎవరి మీద పెట్టుకోలేదు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్ జరిగితే, మా మాల సోదరి లాకప్ డెత్ జరిగితే, నేను అప్పుడు కూడా ఇప్పుడు కర్ల రాజేష్ గురించి పోరాటం చేసినట్టుగానే, మా మాదిగ బిడ్డ కోసం పోరాటం చేస్తున్నట్టుగానే, మా మాల చెల్లె కోసం కూడా నేను అప్పుడు డీజీపీని కలిశాను, మహేందర్ రెడ్డిని. అప్పుడు ముఖ్యమంత్రులకు లేఖ రాశాం. అదే అప్పుడు మానవ హక్కుల కమిషన్ కలిశాం. అప్పుడు అన్ని పార్టీలు స్పందించినాయి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే లాకప్ డెత్తులు జరిగినప్పుడు పోలీసుల మీద చర్య తీసుకోవడంలో, కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ 100 రెట్లు నయం. లాకప్ డెత్తులు జరగాలని ఎవరు కోరుకోరు. కానీ లాకప్ డెత్తులు జరిగినప్పుడు పేద వర్గాల బిడ్డలు బలే ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు స్పందించాలా. ఆ విషయంలో కేసీఆర్ 100 రెట్లు నయం. లాకప్ డెత్ జరిగిన 10 రోజులకే వాళ్ళను డిస్మిస్ చేసి పారేశాడు. లాకప్ డెత్ జరిగిన 10 రోజులకే ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశాడు. డీజీపీని పోయి పరామర్శించి రమ్మన్నాడు కుటుంబ సభ్యుల్ని. అప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీ పరామర్శించి వచ్చేశాడు. కేసీఆర్ స్పష్టంగా ప్రకటన చేశాడు, దళితులపై చేయి పడితే ఊరుకోమని చెప్పి. వెంటనే 10 రోజులు తిరగకముందే మరియమ్మ కొడుకు ఉద్యోగం నియామక పత్రం ఇచ్చేశారు. 10 రోజులు తిరగకముందే కొడుకు 15 లక్షల ప్రభుత్వం ఎక్స్రేస్ ఇచ్చింది. మరియమ్మకు 2 కూతుర్లు ఉంటే చెరో 10 లక్షలు ఇచ్చేశారు. అంటే 35 లక్షలు ఎక్స్రేస్ ఇచ్చాడు. పోలీసులను డిస్మిస్ చేశాడు. కానిస్టేబుల్ను ఎస్ఐ వరకు డిస్మిస్ చేశాడు. అదే సమయంలో ఉద్యోగం ఇచ్చేశాడు. ఇదంతా ఎప్పటి వరకు జరిగింది? మరియమ్మ లాకప్ జరిగిన 10 రోజుల వరకు పూర్తి అయిపోయింది. ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడం పూర్తి అయిపోయింది. డిస్మిస్ చేయడం పూర్తి అయిపోయింది. డీజీపీని పంపాడు. 35 లక్షలు ఎక్సైజ్ కూడా ఇచ్చేశాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం రేపటికి 110 రోజులు అవుతుంది. కనీసం హోంశాఖ చూస్తున్న రేవంత్ రెడ్డి గారు కనీసం స్పందించాలి. ఇప్పటివరకైనా ఖండన రాలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళ మీద కనుక ఇట్లాంటివి వస్తే వెంటనే సస్పెండ్ అవుతారు వాళ్ళు. ఉదాహరణకు మరియమ్మ లాకప్ జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది, డిస్మిస్ చేసింది. ఎవరిని? మహేష్ అనే ఒక యాదవ బీసీ, ఆయన ఎస్ఐని సస్పెండ్ చేసింది. ఆడ బీసీ ఎస్ఐ సస్పెండ్ అయ్యిండు, కానీ ఇక్కడ బీసీ సిఐ సస్పెండ్ చేశారు. ఒక స్టేషన్లో ఏదైనా జరిగితే దానికి బాధ్యుడు ఎస్ఐ. అక్కడ ఎస్ఐనే బాధ్యుని చేసి మరియమ్మ కేసు విషయంలో సస్పెండ్ చేశారు. అది కరెక్టే. ఎందుకంటే ఒక స్టేషన్లో ఏం జరిగినా ఎస్ఐ బాధ్యుడు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ కర్ల రాజేష్ లాకప్ డెత్కు ఎస్ఐ కారకుడు. అన్ని కోణాల్లో చూసిన ఎస్ఐ కారకుడు. కానీ ఆయన సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలే ఇప్పటి వరకు. ఆయన కేసు ఉన్నది. ఇప్పుడు అక్రమ నిర్బంధం, చిత్రహింసల కేసు ఉన్నది. ఆయన సస్పెండ్ చేయలే. కానీ పర్యవేక్షణ లోపం ఉన్నదని చెప్పి సిఐ ప్రతాపలింగం అనే బీసీని సస్పెండ్ చేసింది గవర్నమెంట్. ఒక బీసీని సస్పెండ్ చేశారు. నేను
ఒక బీసీని సస్పెండ్ చేసి ఎస్ఐని సస్పెండ్ చేయడానికి కారణం, సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి అయిపోయిండు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అయిపోయింది, ఎస్ఐని కాపాడుతున్నది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్ఐని సస్పెండ్ కాకుండా కాపాడుతున్నది డీజీపీ శివధర్ రెడ్డి, హోంశాఖ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఈ విషయంలో పోలీసులు ఇందులో ఎంత దోషులో అంటే ఒకటే సాక్ష్యం. 110 రోజులుగా కర్లా రాజేష్ లాకప్ డెత్లో పోలీసులు కారణమని చెప్తూ మేము ఉద్యమం చేస్తూ వస్తుంటే ఒక్కరోజు కూడా కోదాడ మొదలుకొని హైదరాబాద్ వరకు ఒక్కరు పోలీసులు ఖండన లేదు, పోలీసుల వివరణ లేదు, ప్రెస్ ముందుకు వచ్చి ఖండన లేదు, ప్రెస్ ముందుకు వచ్చి వివరణ లేదు, ప్రెస్ ముందుకు వచ్చి జవాబు లేదు. ఇప్పుడు పోలీసుల మీద అనవసరమైన ఆరోపణలు చేసిండ్రు అనుకో, వెంటనే పోలీసులు సంఘం నుంచి ఖండన వస్తుంటుంది, లేదా మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఓకే కేసులు పెడుతుంటారు. కానీ 100 రోజులకు పైగా మేము లాకప్ డెత్ కారకుడు సురేష్ రెడ్డి సంబంధిత పోలీసులు అని చెప్పి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. ఎస్సీ కమిషన్ కూడా స్పందించింది, మానవ హక్కుల కమిషన్ స్పందించింది, కానీ ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ కాకుండా కాపాడుకుంటాను. నేను అంటున్నా, మరియమ్మ కేసు విషయంలో ఎస్ఐని ఎందుకు సస్పెండ్ చేశారో, అదే రాజేష్ కేసు విషయంలో ఎస్ఐని ఎందుకు కాపాడుతున్నారు అంటే అప్పుడు ఎస్ఐ బీసీ అయినా ఎవరైనా స్టేషన్కి బాధ్యుడు అయినా కాబట్టి సస్పెండ్ అయ్యిండు. కానీ ఇక్కడ ఎస్ఐ రెడ్డి, ఆ రెడ్డిని మాత్రం కాపాడుకుంటుండ్రు వ్యవస్థ అంతా. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను నా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు సంబంధించిన పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అధికారంలో ఎవరుంటే వాళ్ళ మాట లేని చట్ట వ్యతిరేకంగా ఎవరిని నిర్బంధంలోకి తీసుకోవద్దు, చట్ట వ్యతిరేకంగా ఎవరిని చిత్రహింసలు పెట్టవద్దు. మీతో ఊడిగం చేయించుకుంటారు, కానీ మీకు సమస్యలు ఎదురైతే మిమ్మల్ని కాపాడరు వాళ్ళు. నేను ముఖ్యంగా ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే సాధారణ హోంగార్డు మొదలుకొని నేను ఐపీఎస్ అధికారుల వరకు విజ్ఞప్తి చేస్తున్నా. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, డీసీపీల వరకు ఐపీఎస్ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీతో పాలకులు ఊడిగం చేయించుకుంటారు, కానీ మీరు సమస్యలు ఇరికిన తర్వాత మిమ్మల్ని కాపాడరు వాళ్ళు. కానీ అదే రెడ్డి వాళ్ళను కాపాడుకుంటున్నానికి సురేష్ రెడ్డిని సాక్ష్యం. బలహీన వర్గాలను బలి చేసుకుంటారు, బలి చేసుకుంటారు ప్రతాపలింగం సాక్ష్యం. ప్రతాపలింగం అనే ఒక బీసీ సిఐని సస్పెండ్ చేసేయగలిగినారు, కానీ అసలు కారకుడైన ఎస్ఐని మాత్రం కేసులో A1 అతనే, A1 A2ను సస్పెండ్ చేశారు బీసీ. A1 కేసులో A1 సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయలేదు. దీన్ని బట్టి చూడండి, మరియమ్మ కేసు విషయంలో 10 రోజులు స్పందించిండు, కానీ 110 రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోను వాళ్ళ రెడ్డి ఎస్ఐని మాత్రం కాపాడుకోవడానికి వ్యవస్థ అంతా ఒకటవుతాను. ఈ ఒక్క మాటలు చెప్పాలంటే, తెలంగాణలో పోలీసుల పరువు పోయినా పర్ల, వాళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకం పోయినా పర్లే, పోలీసు వ్యవస్థ మీద వ్యతిరేకత పెరిగినా పర్లే, కానీ మన రెడ్డిని మాత్రం కాపాడుకుందామని చెప్పి వాళ్ళు ఒక తాటి మీదకి వచ్చేసారు. అంటే ఒక ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం తెలంగాణ పోలీసుల పరువును కూడా గంగలో కలుపుతుండ్రు వాళ్ళు. ఒక ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుకోవడానికి మాత్రం తెలంగాణ పోలీసుల పరువును గంగలో కలుపుతుండ్రు. తెలంగాణ పోలీసుల పరువు గంగలో పోయినా కలిసినా పర్లేదు, కానీ సురేష్ రెడ్డిని మాత్రం కాపాడుకుందామనే ఒక అహంకార ఆధిపత్య ధోరణితో పోలీసు వ్యవస్థలో ఉండబడే రెడ్లు అధికారులు, పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా భావించుకుంటున్నారు. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఉద్యోగస్తులారా, మీరు ఎవరు చెప్తే వాళ్ళ మాటిని చట్ట వ్యతిరేక అక్రమ నిర్బంధం ఎవరిని చేయొద్దని, అనవసరంగా చిత్రహింసలు ఎవరు పెట్టద్దని, అట్లా పెడితే బలయ్యేది మీరే, కానీ అట్లా పెట్టినా బలి కాకుండా రెడ్డోళ్ళను కాపాడుకుంటున్నారు అనడానికి ఇది కర్ల రాజేష్ లాకప్ డెత్ ప్రధాన సాక్ష్యం అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రీత్యా చూసుకోండి చెప్తున్నా నేను, మళ్ళీ చెప్తున్నా నేను, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనతో పోల్చుకుంటే
లాకప్ డెత్తుల విషయంలో ఎట్లా స్పందించాలనే విషయంలో కేసీఆర్ పాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన మాకు ద్రోహం చేస్తున్నది, మాకు మోసం చేస్తున్నది, మాకు నష్టం చేసేసింది. అందుకు సాక్ష్యాలు మీ కళ్ళ ముందు పెట్టారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మాకు ఎక్కువ నష్టం జరిగింది. అది లోక్సభ సీట్లు సాక్ష్యం, రాజ్యసభలో స్థానం లేకపోవడం సాక్ష్యం, శాసన మండలి లేకపోవడం సాక్ష్యం. ఓకే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని చేయకపోవడం సాక్ష్యం. మాకు 11% రావాల్సిన చోట కనీసం తక్కువ 10% రావాల్సిన చోట మాకు 9కి పరిమితం చేసి మాకు 1%, 2% తగ్గించడం మాకు ద్రోహం చేయడం సాక్ష్యం. అంతేకాకుండా ఇప్పుడు చెప్పినట్టుగా కర్లా రాజుకి సంబంధించిన విషయంలో, మరియమ్మ విషయంలో కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా లేడు అని, అన్యాయం గురైన మాదిగల పక్షాన పేదల పక్షాన లేడనే విషయం స్పష్టంగా రుజువుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఆయన స్నేహితుడికి ఇప్పించుకున్నాడు, ఆయన కులానికి ఇప్పించుకున్నాడు. కానీ ఆయన నమ్ముకున్న సాంబయ్యకో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన సంపత్కో, లేకపోతే ఒక కాంగ్రెస్లో పనిచేసే సీనియర్ మాదిగలకో, లేదా మా ఇందిర లాంటి ఒక లేడీ నుంచి కాంగ్రెస్లో పనిచేసిన మా ఇందిరకో ఇప్పియకపోవడం అంటే మా జాతి పట్ల రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తుండు అనడానికి, మా జాతిని అనగదొక్కడం ప్రయత్నం చేసే దాంట్లో ఈయన భాగస్వామ్యం అవుతుండు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పరిస్థితుల్లో మాదిగలకు రాజ్యసభలో స్థానం దక్కనందుకు, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసినందుకు, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసినందుకు నిరసనగా ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా నిన్న అప్పీల్ చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు మా వాళ్ళు ధర్నాలు చేశారు. అప్పీల్ చేసుకుంటూ ఇంకా డిక్లేర్ కాకముందు అప్పీల్ చేయాలి కాబట్టి అప్పీల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ రేపు అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ముందు ఖచ్చితంగా నల్ల జెండాలతో మాదిగలకు మొండి చూపినందుకు, రాజ్యసభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా కుట్ర చేసినందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన, నల్ల జెండాలతో కూడిన మహాధర్నాలు చేపట్టాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాం. అది అన్ని ఏరియాలో కూడా జరగాలని, విద్యార్థులైతే యూనివర్సిటీలలోనూ, విద్యార్థులైతే సంక్షేమ హాస్టల్లోనూ, విద్యార్థులైతే కాలేజీల్లోనూ చేయాలని, అదే సమయంలో ఎంఆర్పిఎస్ మిగతా అనుబంధ సంఘాలు ఖచ్చితంగా రేపు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యాలయం ముందు జరిగే నల్ల జెండాల ప్రదర్శనలో మీరందరూ భాగస్వాములు కావాలని, మా అస్తిత్వానికి ఎవరు ప్రమాదం తీసుకొచ్చినా, మా హక్కులకు ఎవరు భంగకరం కల్పించినా ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొనే పోరాటంలో మాదిగ జాతి ఎంఆర్పిఎస్ ఎప్పుడు ముందట ఉండాలని చెప్పి నేను గుర్తు చేస్తూ, రేపు మొదలయ్యే నిరసన ఖచ్చితంగా వారం రోజుల పాటు జిల్లా మండల కేంద్రాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించినందుకు నిరసనగా, కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించినందుకు నిరసనగా రేపటి నుంచి వారం రోజుల పాటు, రేపు తేదీ రేపు 6 నుంచి 13 వరకు మినిమం వారం రోజుల పాటు ఖచ్చితంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా ఎంఆర్పిఎస్ పిలుపునిస్తున్నాం. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఆయన పాలనకు వచ్చిన కాంచి మాకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనే విషయం మాత్రం మేము స్పష్టం చేస్తున్నాం.